ఒకవైపు పాత నోట్ల డిపాజిట్ గడువు ముగిసింది. మరోవైపు కొత్త ఎత్తులకు తెరతీస్తున్నారు నల్ల కుబేరులు. ఐటీ కంటపడకుండా ఇన్నాళ్లు కలుగులో దాచిన పాత నోట్లను మార్చే ప్రక్రియ జోరందుకుంది. బ్రోకర్ల కొనసన్నల్లో నోట్లు చేతులు మారిపోతున్నాయి. ఈ బాటలోనే విశాఖలో ఒక డాక్టర్ బ్లాక్ అండ్ వైట్ వ్యవహారం బయటపడింది. బ్లాక్ మనీ కేటుగాళ్లు నల్ల బజార్లో కొంగొత్త నాటకాలేస్తున్నారు. పాత నోట్ల డిపాజిట్లకు రద్దు ముగుస్తుందని తెలిసినా ఇన్నాళ్లు బిందాస్గా ఉన్నారు. ఐటీ కంట్లో పడతారనే భయంతో బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదు. తాజాగా పాత నోట్ల గడువు ముగియడంతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. లక్షల్లో మూలుగుతున్న నోట్లు ఇక చిల్లర కాగితాలవుతాయనే భయంతో బ్రోకర్లతో కలిసి బ్యాక్డోర్ తంటాలు షురూ చేశారు. అందుకు నిదర్శనమే విశాఖలో బట్టబయలైన బ్రోకర్స్ ఆపరేషన్. దగ్గర 1/2 కోటి పాత నోట్లను భద్రంగా దాచుకున్న ఓ డాక్టర్ నగదు మార్పిడి ప్రక్రియలో విశాఖ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. సదరు డాక్టర్ సహా అతనికి సహకరించిన 2 బ్రోకర్లకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. 47 లక్షల కడక్ కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2 బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని అన్నపూర్ణ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శిరీష్ దగ్గర 50 లక్షల పాత నోట్లున్నాయి. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఐటీ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని క్యాష్ ను దాచిపెట్టాడు. ఈలోపు గడువు ముగిసింది. దీంతో పాత నోట్లను కొత్త కరెన్సీలోకి మార్చుకునేందుకు బ్రోకర్లను ఆశ్రయించారాయన. తన దగ్గరున్న నోట్లను మారిస్తే ఎంత కమిషన్ అయినా ఇస్తానన్నాడు. సూర్యప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాసుల ముఠా అందుకు సై అంది. అయితే ముందు తనకు కొత్త నోట్లను చూపించాలని కండిషన్ పెట్టారు డాక్టర్ శిరీష్. ఓకేనన్న నగదు మార్పిడి ముఠా అతన్ని విశాఖ శంకర్ మఠన్ రోడ్డులోని శ్రీపవన్ ఆర్కేడ్ లోకి తీసుకెళ్లారు. 2000 నోట్ల కట్టలు 23, 10కి పైగా 100 రూపాయల కట్టలు, మొత్తం 47 లక్షల కొత్త కరెన్సీ రెడీ అని కడక్ క్యాష్ ను చూపించారు. పాత నోట్లను తీసుకువస్తానని డాక్టర్ రెడీ అయ్యారు. అయితే అప్పటికే పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నగదు మార్పిడి ముఠా డెన్లోకి ఎంట్రీ ఇచ్చారు. 47 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వీరికి కొత్త నోట్లు ఎలా వచ్చాయని కరెన్సీ సీరియల్ నెంబర్ల ఆధారంగా కూపీలాగుతున్నారు. అలాగే డాక్టర్ శిరీష్ పాత నోట్ల వ్యవహారంపై కూడా విచారణ చేపట్టారు. పాత నోట్ల డిపాజిట్ గడువు ముగిసింది. అయితే ఆర్బీఐలో పాత నోట్లను జమ చేసే అవకాశం ఉంది. ఐటీ కంటిలో పడకుండా వాటిని చెలామణి చేయాలని చూస్తే రంగు పడుద్ది. పాత నోట్ల చెలామణి చట్టరీత్యా నేరం. తస్మాత్ జాగ్రత్త.